రేయ్ కొడతే మళ్ళీ దేనికి రా చావాలనుకుంటున్నావు? అసలు ఎందుకు బతకాలన్నా? ఎందుకు బతకాలి? అసలు ఏమైందిరా? నాతో చదువుకుంటున్న మా ఫ్రెండ్స్ అందరూ ఐఫోన్లో బైక్లో వాడుతుంటే నాకు మా ఇంట్లో మా అమ్మ మా నాన్న బైక్ అనుకుని కొనట్లేదు అన్న. అసలు ఏం చెయ్యాలి? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మా నాన్న, మా అమ్మ, నేను, మా చెల్లి. మీ నాన్న ఏం పని చేస్తారు? టాపీ పనికి వెళ్తాడన్నా. నెలకి ఎంత వస్తుంది? నెలకి 13,000 వస్తాయి అన్న. మీది సొంత ఇల్లు అద్దిల్లా? మాది అద్దిల్లు అన్న. నెలకి అద్దె ఎంత? అద్దె 5,000 అన్న. మీకు అప్పులున్నాయా? ఉన్నాయన్న. ఇప్పుడు నువ్వు అడిగే బైక్ రేట్ అంతా 2 లక్షలు. 2 లక్షలు. మీ నాన్నకు వచ్చిన జీతం 13,000. ఈ 13,000లో నీ కాలేజ్ ఫీజు కట్టాలి, నీ చెల్లి స్కూల్ ఫీజు కట్టాలి, మీ ఇంటి రెంట్ కట్టాలి, బయట ఉన్నప్పుడు తీర్చుకోవాలి. మీ నాన్న తెచ్చుకున్న జీతం అక్కడికి సరిపోతే నువ్వు అడిగే ఈ 2 లక్షల బైక్ కోసం డబ్బులు ఎవరిని అడగాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలరా? మీ నాన్న మిమ్మల్ని అర్థం చేసుకోవాలి. నువ్వు మాత్రం మీ నాన్నని అర్థం చేసుకోకుండా ఇక్కడ చావడానికి వస్తావురా? తప్పు అయిపోయిందన్న. నా బైక్ వద్దు, ఏమీ వద్దన్నా. నేను కూడా కష్టపడి మా అమ్మ నాన్నని బాగా చూసుకుంటానన్నా.